వెల్కమ్ టు చిన్నీస్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, ఈ వీడియోలోని మనం ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ గురించి అయితే చెప్పుకుందాం. ఇంటరోగేటివ్ సెంటెన్స్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఒకటి ఉంటాయి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఒకటి ఉంటాయి, నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ ఒకటి ఉంటాయి. ఓకే, రెండు వేరు వీడియోలు చేస్తాను. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు ఒకే వీడియోలో అయితే. రెండు వీడియోలు చేస్తాను. అయితే ఈ వీడియో చూసే ముందు మీరు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కంప్లీట్ రూల్స్ అనేవి మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోని అది టెన్స్ బేస్డ్లో చేస్తూ ఎస్ఆర్టివ్ సెంటెన్సెస్ మీద చేయడం జరిగింది. 12 సెంటెన్సెస్ ఎస్ఆర్టివ్ సెంటెన్స్ అనేవి 12 టెన్స్లో ఏ విధంగా అయితే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి రాయాలనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది విత్ రూల్స్తో. కాబట్టి ఆ వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆ వీడియోని స్పష్టంగా అర్థం చేసుకొని అప్పుడు మీరు మిగతా వీడియోని క్లియర్ చేసుకుంటే మంచిది. ఓకే, బాగా అర్థం అవుతుంది. ఈ వీడియోలో ఏమైనా మీకు అర్థం కాలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ వీడియో వల్లనే మీకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వీడియో బాగా చూస్తే ఖచ్చితంగా ఇది అర్థం అవుతుంది. ఓకే, అయితే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి, ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తే అసలు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు టెన్సెస్ ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ టెన్సెస్ రావాలి. లైట్గా పరిచయం చేద్దాం. ఫస్ట్ వీడియో చూసి వస్తే మీకు అంత అవసరం లేదు, కానీ కొద్దిగా పరిచయం చేద్దాం. అయితే ఈ టెన్స్ టేబుల్ ఏదైతే ఉందో, ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ వచ్చి ఈ టేబుల్ మీకు బాగా అర్థమైతే చాలు. చాలా వరకు మీకు రూల్స్ 90% వచ్చేసినట్టే టెన్సెస్ వస్తాయి. ఎప్పుడైనా మనకి ఒక యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇస్తే అది మనం ఎందులో రాయాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే యాక్టివ్ వాయిస్ ఇచ్చాడు అనుకోండి, మరలా అదే టెన్స్లోనే రాయాలి. అందుకే అరో మార్క్ అదే దాంట్లో వేశాను. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కానీ ఇస్తే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కానీ ఇస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. పాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఇస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోని మనం ఏం చేయాలంటే పాసివ్ వాయిస్ అనేది రాయాలి. అయితే మరి సార్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇస్తే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ ఇచ్చినట్టయితే మనము దానికి పాసివ్ వాయిస్ రాయకూడదు, పాసివ్ వాయిస్ ఉండదు దానికి. అదేవిధంగా మిగతావన్నీ కూడా మీకు అర్థమైపోతున్నాయి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇస్తే ఏ టెన్స్లో రాయాలి? కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. పాస్ట్ కంటిన్యూస్లో ఇస్తే అదే టెన్స్లో రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇస్తే ఎటువంటి చేంజ్ చేయకూడదు, నో పాసివ్ వాయిస్ అని రాసేస్తే సరిపోతుంది. అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్లో ఇస్తే ఫ్యూచర్ కంటిన్యూస్లో రాయాలి. ఫ్యూచర్ కంటిన్యూస్కి పాసివ్ వాయిస్ ఉండదు, గుర్తుపెట్టుకోలే. అదే కానీ యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్లో కానీ ఇస్తే దానికి నో పాసివ్ వాయిస్ అని రాస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇస్తే దాని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కూడా పాసివ్ వాయిస్ ఉండదు. మూడింటి చూసారు, మొత్తం 4 టెన్సెస్కి పాసివ్ వాయిస్ ఉండదు. ఓకే, అది కొంచెం క్లియర్గా చూసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ చెప్పినా కదా, ఇంటరోగేటివ్ సెంటెన్స్ అనేది డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రెండు ఉంటాయి. ఓకే, అసలు ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ వేయడం. ఇంటరోగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్ చేయడం. క్వశ్చన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్? క్రికెట్ ఆడుతున్నావా అండి? ఒరే కన్నా క్రికెట్ ఆడుతున్నావా అని అడిగావు అనుకోండి, ఎస్ అయితే ఎస్ అని చెప్తాడు, నో అయితే నో అని చెప్తాడు. అందుకే వీటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్ని టెన్స్ బేస్డే. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్ని టెన్స్ బేస్డ్. అంటే టెన్స్ బేస్డ్ అంటే హెల్పింగ్ వెర్బ్ అని సబ్జెక్ట్ ముందు పెట్టి రాస్తే చాలు, అది మనకి ఏమవుతుందంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అయిపోతుంది. మరి ఇంకోటి డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్. డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ అనేవి ఏంటంటే అవి మీ అందరికి వై, హూ, వాట్, ఓకేనా, హూమ్ ఇలాంటివన్నీ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటారు. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్ని కూడాను సంబంధించిన క్వశ్చన్. అంటే డబ్ల్యూహెచ్ సంబంధించినటువంటి వర్డ్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ సంబంధించినటువంటి వర్డ్ కానీ ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ అంటాం. డబ్ల్యూహెచ్ ఉంది కాబట్టి డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్. వై డు యూ లైక్ మ్యూజిక్? నీకు మ్యూజిక్ అంటే ఎందుకు ఇష్టం అని చెప్పేసి అడిగాడు. దీనికి ఎస్ ఆర్ నో అని షార్ట్ ఆన్సర్ ఇవ్వడానికి కుదరదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు ఇష్టమో ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంచెం పెద్ద ఆన్సర్ వస్తుంది, దాని యొక్క ఆన్సర్ కొంచెం పెద్దది వస్తుంది. దీనికి అలా రాదు, జస్ట్ ఎస్ ఆర్ నో వస్తుంది. ఈ వీడియోలోని మనం ఏం చేద్దామంటే ఇలా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చుదాం. ఓకే,
ఇప్పుడు వచ్చి డబ్ల్యూహెచ్ఓ క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా ఉంటాయి అసలు అంటే డబ్ల్యూహెచ్ఓ వర్డ్ ఉంటుంది, ఖచ్చితంగా దానికి హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. డూ ఈజ్ ద హెల్పింగ్ వర్డ్, ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వెర్బ్. ఓకే, నెక్స్ట్ దాని పక్కన సబ్జెక్ట్ ఉంటుంది, ఇగో సబ్జెక్ట్, ఆ తర్వాత మిగతా వర్డ్స్ అనేవి ఉంటాయి. తర్వాత చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మరి ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి సార్ అని అడిగితే మీరు టెన్సెస్ ఒక్కసారి చూసుకోండి. ఓకే, టెన్సెస్ చూస్తేనే తెలుస్తుంది. హెల్పింగ్ వెర్బ్స్ అంటే హ్యామ్, ఈజ్, ఆర్, ఇవి ఒక టెన్స్లో. ఇవి నెక్స్ట్ హ్యావ్, హ్యాజ్, ఇవి నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, ఓకే, వజ్, వర్, హ్యాడ్, ఓకేనా, షెల్, విల్, షెల్ బి, విల్ బి, షెల్ హ్యావ్, విల్ హ్యావ్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి అక్కడ హెల్పింగ్ వెర్బ్ అంటే అది ఫస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఏమొస్తుంది? ఎస్ఆర్నో క్వశ్చన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, మిగతాది ఓకే. ఓకే, ఫస్ట్ అయితే మన ఎస్ఆర్నో క్వశ్చన్స్ గురించి కదా చెప్పుకుంటున్నాం. ఎస్ఆర్నో క్వశ్చన్ లో ఫస్ట్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ లోని యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది అసలు? యాక్టివ్ వాయిస్ లో ఉండే క్వశ్చన్, యాక్టివ్ వాయిస్ లో మనం ఒక క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎస్ఆర్నో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత మనకి ఇక్కడ చూసారు కొన్ని సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఉంటుంది, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది వచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ఒక మనకు తెలిసింది. వెర్బ్ అనేది ఇప్పుడు దీన్ని వెర్బ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మెయిన్ వెర్బ్ అంటారు. దీన్ని వెర్బ్ అని రాస్తున్నామా దాన్ని మెయిన్ వెర్బ్ అంటారు, దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటారు. ఈ స్ట్రక్చర్ లో ఉంటుంది. దాన్ని పాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త చూడండి, ఇదే మెయిన్. పాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ సమ్ టైమ్స్ ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది, కానీ సమ్ టైమ్స్ మారుతుంది. అది మనం చెప్పేటప్పుడు చూద్దాం. ఓకే, హెల్పింగ్ వెర్బే ఫస్ట్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో అదే రాయాలి ఫస్ట్. రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆబ్జెక్టుని సబ్జెక్ట్ స్థానంలోకి తెచ్చేసుకోవాలి. సబ్జెక్ట్ స్థానంలో తెచ్చేయాలి. తెచ్చిన తర్వాత మనకి పక్కన బీ ఫామ్ వెర్బ్స్ ఏమైనా ఉంటే, బీ ఫామ్ వెర్బ్స్ అనేవి సమ్ టైమ్స్ యాడ్ అవుతాయి. బీ ఫామ్ వెర్బ్స్ అంటే ఏంటి? బీ కానీ, బీని కానీ, లేదా బీయింగ్ కానీ, ఇవి యాడ్ అవుతాయి. ఇవి కానీ ఎప్పుడైనా యాడ్ చేసే పరిస్థితి ఉంటే దాన్ని ఎప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి? ఆబ్జెక్ట్ తర్వాత యాడ్ చేయాలి. అన్నిటికీ రాదు, కొన్నింటికి వస్తాయి బీ ఫామ్ వెర్బ్స్. ఆ బీ ఫామ్ వెర్బ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి. రాసిన తర్వాత వెర్బ్కి V3 రాయాలి. మెయిన్ వెర్బ్ అన్నాం కదా, మెయిన్ వెర్బ్కి V3 రాయాలి. V3 రాసిన తర్వాత బై పెట్టి సబ్జెక్ట్ రాయాలి. బై చేర్చి ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఈ సబ్జెక్ట్కి మనం ఏం చేయాలి? బై చేర్చి అప్పుడు సబ్జెక్ట్ రాయాలి. ఇది మీకు బాగా అర్థమైతే టెన్సెస్ వచ్చిన వాళ్ళకి ఇది కంపల్సరీగా అర్థమవుతుంది. టెన్సెస్ ఫస్ట్ నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి దీని నుంచి ఈ విధంగా మార్చుతాం. ఇది ఒకసారి మనం ఎగ్జాంపుల్స్ ని మార్చుతూ ఉంటాం కదా, మార్చిన తర్వాత మళ్ళీ వీడియో ఫస్ట్ వచ్చి ఒక్కసారి జాగ్రత్త చెక్ చేసుకుంటే సూపర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ చూసేద్దాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 12 టెన్స్లకి కూడా ఎస్ఆర్నో క్వశ్చన్స్, ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క ఎస్ఆర్నో క్వశ్చన్ ని ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంది, బాగా అర్థమవుతుంది. ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని 12 టెన్స్లోని ఆ క్వశ్చన్ ని రాసి దాన్ని మనం ఏం చేద్దామంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లకు ముందు మార్చుదాం. ఆ తర్వాత ఫ్యూ క్వశ్చన్స్ ఇంకా కూడా మనం చేసినట్టయితే ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఇంకా చేసినట్టు ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఇంకా చేసినట్టయితే అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. మోర్ దెన్ ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ అయితే చూడండి. ప్రెజెంట్ టెన్స్ చూసినట్టయితే ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఒక సెంటెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోనే 4 సెంటెన్సెస్ అయితే రాశాను. ఇప్పుడు ఇందులో ఈ సెంటెన్స్ జాగ్రత్త వినండి. ఫస్ట్ ఆల్రెడీ విన్నారు, రూల్స్ విన్నారు కాబట్టి కొద్దిగా ఫస్ట్ వీడియో చూసుకొని రండి. కంప్లీట్ రూల్స్ తెలిస్తేనే చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి డూ యూ డ్రింక్ కాఫీ, దీన్ని మనం ఏం చేయాలంటే ఇందులో ఇచ్చాడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇచ్చాడు యాక్టివ్ వాయిస్. మనం పాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు ఎప్పుడు చెప్పాడు? పక్కన ఉన్నటువంటి టెన్స్ లో పక్కన ఏముంది? ప్రెజెంట్ కంటిన్యూస్, అందులో రాయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ లో హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి వస్తాయి? యామ్ వస్తుంది, ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఏది? కంటిన్యూస్ టెన్స్ లో యామ్, ఈజ్, ఆర్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్. మరి ఇక్కడ ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఏం రాయాలని చెప్పాను? హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి అంటే ఈ సెంటెన్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ డూ అనేది హెల్పింగ్ వెర్బ్,
ఫస్ట్ ఏం చేస్తాం మనం, కాఫీ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ కాఫీ అనేది ఆబ్జెక్ట్, డ్రింక్ అనేది వెర్బ్, ఆబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే యు. ఇప్పుడు మనం ఇవే మెయిన్ మార్చాలి. ముందు కాఫీని తీసుకురండి, కాఫీ అనేది తీసుకొస్తే కాఫీ అనేది సింగులరా ఫ్లోరల్, సింగులర్. కాబట్టి ఇప్పుడు కాఫీ అనేది సింగులర్ అయినప్పుడు యామ్ రాయాలి, ఈజ్ రాయాలి, ఆర్ రాయాలి. ఐతోనే యామ్ వస్తుంది, మీకు తెలుసు టెన్స్లో. ఈజ్ అనేది సింగులర్స్తో వస్తుంది, ఆర్ఎం ఫ్లోరల్తో వస్తుంది. కాబట్టి ఈజ్ రాయాలి ముందు, ఈజ్. ఇప్పుడు అర్థమైందా? ఈజ్ కాఫీ, ఈజ్ కాఫీ. ఇప్పుడు ఎందుకు, హెల్పింగ్ వెర్బ్ స్టార్టింగ్లో రాయాలి, ఆబ్జెక్టుని తీసుకొచ్చి రాయాలని చెప్పాను కదా, ఆబ్జెక్టివ్ రాసేసాను. ఇక్కడ బీ ఫార్మ్స్ ఏమైనా యాడ్ అవుతాయా? యాడ్ అవ్వు. బీ ఫార్మ్స్ ఎక్కడ యాడ్ అవుతాయి తెలుస్తుంది, జాగ్రత్త చూడండి. ఓకే, తర్వాత బీ ఫార్మ్స్ ఎప్పుడైతే యాడ్ అవ్వో డ్రింక్కి మనం V3 రాయాలి. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. కాబట్టి డ్రంక్ రాయాలి. ఎందుకు రాయాలి అంటే ఎప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు V3 రాయాలి వెర్బ్కి. డ్రంక్ రాసిన తర్వాత ఏం చెప్పాను, బై చచ్చి బైతో పాటుగా పక్కన ఏంటి రాయాలని చెప్పాను, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని ఆబ్జెక్టివ్ ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలి. సబ్జెక్ట్లో ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పాను, యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు హీ ఉంటే హిమ్ అవుతుందని, షీ ఉంటే హెర్ అవుతుంది, అదేవిధంగా ఇట్ ఉంటే ఇట్టే, అదే దే ఉంటే దెమ్ అవుతుంది, అదే యు ఉంటే యూనే, యు మారదు, అదేవిధంగా ఉయ్యి ఉంటే అజ్ కింద అవుతుంది. ఇవి మీకు రావాలి ఖచ్చితంగా. కాబట్టి యు ఉంది చూసారా, సబ్జెక్టు స్థానంలో ఉండేదాన్ని ఆబ్జెక్టివ్ స్థానంలో రాసేటప్పుడు యు యూనే, అక్కడ చూసారు కదా, యూనే ఉంటుంది. లాస్ట్లో చివరి నాకు వచ్చిన మార్క్ వేయాలి. ఓకే, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లోకి మార్చేసాం. ఎస్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చాడు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇస్తే అదే టెన్స్లో రాయాలి. చూడండి, అదే టెన్స్లో రాయాలి, అదే టెన్స్లో రాయాలి. కాబట్టి అక్కడ యామ్, ఈజ్, ఆర్లో ఏది వాడుకోవాలో చూద్దాం. వచ్చి చూద్దాం. కాఫీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ని రాసుకొని అప్పుడు డిసైడ్ చేయండి, ముందే హెల్పింగ్ వెర్బ్ రాయకండి. కాఫీ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది, హీస్ కాఫీ. ఓకే, కాఫీ తర్వాత ఏం చెప్పాను, ఆబ్జెక్టివ్ రాసిన తర్వాత ఆబ్జెక్టివ్ రాసాక పక్కన బీ ఫార్మ్ వెబ్స్ ఏమైనా వస్తాయా? ఎస్. ప్రెసెంట్ కంటిన్యూస్కి పాస్ట్ కంటిన్యూస్కి ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్టివ్ తర్వాత బీయింగ్ని యాడ్ చేయాలి. కంటిన్యూస్ టెన్స్ అంటే బీయింగ్ రాయాలి ఖచ్చితంగా. ఓకేనా, ఆబ్జెక్టివ్ తర్వాత బీ ఫార్మ్ యాడ్ వచ్చింది. ఇక్కడ చెప్పాను కదా ఇంతకు ముందు, బీ, బీయింగ్, బీన్ అనే బీ ఫార్మ్స్ మనం ఎక్కడ యాడ్ అవుతాయి, ఆబ్జెక్టివ్ తర్వాత యాడ్ అవుతాయి. కంటిన్యూస్ టెన్స్లో ఖచ్చితంగా బీయింగ్ రాయాలి. తర్వాత వచ్చేటప్పటికి V3 రాయాలి వెర్బ్కి, డ్రంక్, బై సబ్జెక్ట్ ఏంటి యు కాబట్టి యు. క్వశ్చన్ మార్క్, దిస్ ఇస్ ద పాసివ్ వాయిస్. అర్థమైంది అనుకుంటున్నాను, ఇది జాగ్రత్త చూసుకోండి. అది కంటిన్యూస్ టెన్స్లో. నెక్స్ట్ అన్ని చూసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అందుకే ముందు 12 టెన్స్లు చెప్తాను, జాగ్రత్త వినండి. తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం, బాగా చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఫాస్ట్గా. ఇది చేసేటప్పుడు కొంచెం స్లోగానే వెళ్దాం. మిగతా 12 టెన్స్లో వచ్చేస్తే మిగతా వచ్చినట్టే మనకి. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం దీంట్లో రాయాలి. దాంట్లో రాయాలంటే ముందు కాఫీ రాసేసుకోండి, కాఫీ, కాఫీ. అందులో ఏ హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయో తెలుసా, ఆ టెన్స్లోని మనకి హ్యాస్ బీన్, హ్యాస్ బీను, హ్యావ్ బీను వస్తాయి. హ్యాస్ బీను, హ్యావ్ బీన్ వస్తాయి. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వస్తాయి కదా. ఇప్పుడు సబ్ కాఫీ సింగులర్ కదా, సింగులర్స్తో ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే హ్యాస్ బీనే వస్తుంది. కాబట్టి హ్యాస్ బీన్, హ్యాజే రాయాలి ఇక్కడ. బీన్ ఎప్పుడు కూడా అవతల వైపే రాయాలి. చూసారా, ఆబ్జెక్టివ్ తర్వాత ఎప్పుడు కూడా బీ అయినా బీన్ అయినా, ఓకేనా, బీయింగ్ అయినా యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా క్లారిటీగా. తర్వాత వెర్బ్కి V3 రాయాలి, అక్కడ ఆల్రెడీ V3 ఉంటుంది ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి. డ్రంక్ రాసిన తర్వాత బై, సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ యూ కదా, దిస్ ఇస్ పాసివ్ వాయిస్. ఇక్కడ మళ్ళీ చూద్దాం, మీకు ఇది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. కానీ సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉందని కంగారు మీద రాసేయకూడదు. నేనేం చెప్పాను, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్తే దానికి నో పాసివ్ వాయిస్, నో పాసివ్ వాయిస్. ఓకేనా, క్లియర్.
ఇది మీకు అర్థమైంది కదా. తర్వాత పాస్ట్ టెన్స్ కూడా చూసేద్దాం, తర్వాత ఫ్యూచర్ టెన్స్, తర్వాత సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇంకా ఇచ్చినట్టయితే మీకు సూపర్గా ఓకే క్లారిటీ వస్తుంది, 100% క్లారిటీ వస్తుంది. చూద్దాం. ఇప్పుడు మనం ఎస్ఆర్నో క్వశ్చన్స్ లోంచి పాస్ట్ టెన్స్ లో చూద్దాం. పాస్ట్ టెన్స్ లో డిడ్ యూ డ్రాంక్ కాఫీ, డ్రింక్, డ్రాంక్, డ్రంక్ కదా, V2 ఇచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, దిస్ ఇస్ ద సబ్జెక్ట్, దిస్ ఇస్ ద verb, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి రాసుకోండి. ముందు హెల్పింగ్ వెర్బ్ కదా రాయమన్నారు. ఎస్, హెల్పింగ్ వెర్బ్ అని డిసైడ్ చేసేది ఆబ్జెక్టే, కాబట్టి ముందు మీరు ఆబ్జెక్ట్ ని రాసుకోండి. కాఫీ, కాఫీ సింగులర్ కాబట్టి మన ఇందులో ఉంది సెంటెన్స్ పాస్ట్, సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి ఇందులో రాయాలి. ఇందులో ఏంటేటి వస్తాయి మనకి హెల్పింగ్ వెర్బ్స్, వజ్, వర్ వస్తాయి. వజ్ వస్తుంది, వర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకి కాఫీ అనేది సింగులర్ కాబట్టి వజ్ వస్తుంది. ఇక్కడ బీ ఫార్మ్ యాప్స్ ఏమి యాడ్ అవ్వవు, అది కంటిన్యూస్ టెన్స్ అయితే మనకి బీయింగ్ యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మనం V3 రాయాలి. డ్రంక్, డ్రంక్ రాసాక బై చేర్చి బై పక్కన మనం సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాయాలి, క్వశ్చన్ మార్కు, పాసివ్ వాయిస్. ఎస్. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్, వేర్ యూ డ్రింకింగ్ కాఫీ, వర్ యూ డ్రింకింగ్ కాఫీ, వర్ యూ డ్రింకింగ్ కాఫీ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందులో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ముందు రాయండి. ఆబ్జెక్ట్ కాఫీ, ఇది సింగులర్. నేను ఏం చెప్పాను, పాస్ట్ కంటిన్యూస్ అయితే అదే టెన్స్ లో రాయాలి, అదే టెన్స్ లో వజ్, వర్ ఉంటాయి. కాఫీ సింగులర్ కాబట్టి వజ్. నెక్స్ట్ ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ యాడ్ చేయాలి. అక్కడ ఆబ్జెక్టివ్ తర్వాత ఆబ్జెక్టివ్ సబ్జెక్ట్ స్థానంలో తీసుకొచ్చి రాసాం కదా, ఆబ్జెక్టివ్ తర్వాత మనం బీయింగ్ రాయాలి. తర్వాత V3 రాసాక బై పెట్టి తర్వాత సబ్జెక్టుని ఆబ్జెక్టివ్ స్థానంలో రాయాలి. మీకు తెలుస్తుంది. ఒక ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసుకుంటే సూపర్ ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. కాఫీ, కాఫీ. ఇప్పుడు వచ్చి కాఫీ, ఇది ఎందులో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే ఎందులో రాయాలి మన, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఏమొస్తుంది, హ్యాడ్ బీన్, అన్నిటితోనే హ్యాడ్ బీన్. ఓకే, కాబట్టి హ్యాడ్ బీన్ రాసేయకండి కంగారు పడి, ఇక్కడ హ్యాడ్ రాయాలి. బీయింగ్, బీన్ అనేది ఎప్పుడు ఇక్కడ రాయాలి, ఆబ్జెక్టివ్ తర్వాత రాయాలి. ఓకే, తర్వాత V3, తర్వాత బై, నెక్స్ట్ బై తర్వాత సబ్జెక్ట్, దిస్ ఇస్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ యూ. ఎస్. నెక్స్ట్ ఇది మనకి బీయింగ్ వచ్చింది చూడండి, హ్యాడ్ బీయింగ్. బీయింగ్ ఉందంటే ఖచ్చితంగా ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి నో పాసివ్ వాయిస్, నో పాసివ్ వాయిస్. ఓకే, దీనికైతే పాసివ్ వాయిస్ ఉండదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ టెన్స్ కూడా చూసేద్దాం. ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏంటంటే ఇక్కడ విల్ యూ డ్రింక్ కాఫీ అంట. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో మనకి విల్ యూ డ్రింక్ కాఫీ, ఎందుకంటే విల్ అందరూ వస్తుంది, నెక్స్ట్ టెన్స్ లో విల్ బి వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి విల్ హ్యావ్, ఇక్కడ వచ్చి విల్ హ్యావ్ బి. అంటే ఇక్కడ విల్ అంటే విల్ ఒకటే కాదు, షెల్ విల్ వస్తాయి, మీకు అది తెలుసు, టెన్స్ టేబుల్ తెలుసు కాబట్టి ఓకే క్లియర్. ఎందుకంటే ఇప్పుడు అన్ని చెప్తే మళ్ళీ పెద్దది అవుతుంది, వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే నెక్స్ట్ ఏం చెప్పాను నేను, ఫస్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్ట్ ని ఫస్ట్ రాసుకోండి. ఆబ్జెక్ట్ రాసేసారా, ఆబ్జెక్ట్ ఇక్కడ సింగులరా ఫ్లోరల్ ఇంకా ఏం ఉండవు కదా. ఐతో వీతో అయితే సెల్ వస్తుంది, మిగతా ఏది వచ్చినా సరే మనం విల్లే రాయాలి. కాఫీ తర్వాత కాఫీతో మనకి విల్లే వస్తుంది కాబట్టి విల్ రాసుకోండి, విల్. ఒక నెక్స్ట్ టెన్స్ లోని మనకి ఏం వస్తుంది, బి, విల్ బి వస్తుంది. కాబట్టి విల్ ఇక్కడ రాసాం, బి ఇక్కడ రాయాలి కదా, అర్థమవుతుంది, జాగ్రత్త చూసుకోండి. ఈ టెన్స్ లో కదా రాయాలన్న, ఈ టెన్స్ లో ఏమొస్తుంది మనకి విల్ బి వస్తుంది. మరి విల్ ఇక్కడ రాసుకున్నాం, బి అనేది ఆబ్జెక్టివ్ తర్వాత రాయాలి. తర్వాత V3 రాయాలి. V3 రాసిన తర్వాత బై, తర్వాత సబ్జెక్ట్ యూ, పాసివ్ వాయిస్ లోకి మార్చేసాం, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, విల్ బి వచ్చింది అంటే ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ లోని మనకి దానికి ఫ్యూచర్ కంటిన్యూస్ కి యాక్టివ్ వాయిస్ ఉంటుంది, పాసివ్ వాయిస్ ఉంటుంది. దీనికి పాసివ్ వాయిస్ ఉండదు కాబట్టి నో పాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి విల్ యూ హ్యావ్, విల్ యూ హ్యావ్ వచ్చిందంటే ఖచ్చితంగాను ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇస్తే తన పక్కన ఉన్నటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి. అందులో ఏమొస్తుంది, విల్ హ్యావ్ బీన్ వస్తుంది. కాబట్టి ముందు
ఆబ్జెక్ట్ రాసేసుకోండి. సింగులర్ కాదు ఫ్లోరల్ మనం చెక్ చేయాల్సిన లేదని చెప్పాను కదా. వెల్ హ్యావ్ బీన్ ఇక్కడ రాసుకోవాలి. హ్యావ్ బీన్ ఆబ్జెక్ట్ పక్కన రాసుకోవాలి. రాసిన తర్వాత V3 రాసేద్దాం. బై యు. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మీకు చెప్పవసరం లేదు, దీని గురించి తెలుసు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి నో పాసివ్ వాయిస్. ఓకేనా? ఈ విధంగా టెన్స్లో మొత్తం చూసేసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మోర్ దెన్ ఎగ్జాంపుల్స్ ఇంకా చూద్దాం. చూసినట్టయితే ఒక 15 ఎగ్జాంపుల్స్ వరకు ఇంకా చూద్దాం. చూసినట్టయితే మనకి క్లారిటీ అయితే వస్తుంది 100%. ఓకే, 10 or 15 మ్యాక్సిమం చూద్దాం. ఓకే, అప్పుడు పర్టికులర్ క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీలో మీకు ఏమైనా డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా అది కామెంట్లో చెప్పేదైతే ఓకే, లేకపోతే వీడియో చేయడం అనేది జరుగుతుంది వచ్చి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక 5 ఉన్నాయి. 5 చూసేద్దాం. ఇక్కడ ఇప్పటి వరకు మీరు టెన్స్లో చేసినవే వస్తాయి, ఏవో చిన్న చిన్న మార్పులు తప్ప ఏముండదు. చూడండి వచ్చి డిడ్ దే హెల్ప్ యూ అని చెప్పేసి డిడ్ ఉంది. డిడ్ అంటే ఏం చెప్పాను నేను? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అంటే మనం ఎక్కడ రాయాలి? ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. పాస్ట్ కంటిన్యూస్లో ఏంటి వస్తాయి? హెల్పింగ్ వెర్బ్స్, వజ్ వర్ వస్తాయి. అయితే సింగులర్ అయితే వజ్ రాస్తాం. ఒక ముందు ఆబ్జెక్ట్ అని రాయాలి. ముందు ఏంటిది? సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ముందు ఆబ్జెక్ట్ రాసుకోండి. ఆబ్జెక్టివ్ స్థానంలోంచి సబ్జెక్టివ్ స్థానంలోకి వచ్చిన, సబ్జెక్ట్ స్థానం నుంచి ఆబ్జెక్టివ్ స్థానంలోకి ఎన్ని వెళ్ళినా మారనిది ఏంటంటే యు. యు ఒకటి, ఇట్ ఒకటి. ఓకేనా? జాగ్రత్త చూసుకోండి. కాబట్టి ఇప్పుడు యు రాసాం. ఈ యు రాశాక యు అనేది ఫ్లోరల్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే వర్ రాస్తాం. ఓకేనా? తర్వాత ఏంటి? హెల్ప్డ్. V3 రాసేయడమే. వెర్బ్కి V3 రాసేయడమే. బై వెర్బర్ V3 రాసేసిన వెంటనే బై తర్వాత ఇక్కడ ఉండే సబ్జెక్ట్ని ఆబ్జెక్టివ్ స్థానంలో రాయాలి. దే ఉంటే ఏం చెప్పాను నేను? దెన్. ఓకే, క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా వేయాలి, చూసుకోండి. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే డూ యూ సీ ద ఫిలిం అని చెప్పేసి, డూ యూ సీ ద ఫిలిం అని చెప్పేసాడు. ఇప్పుడు ఏంటి? డూ ఉంది. డూ అంటే ఏది? ఎందులోది? ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ అంటే మనం ఎందులో రాయాలి? ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏముంటాయి? యామ్, ఈజ్, ఆర్. ఐతో యామ్ వస్తుంది, సింగులర్స్తో ఈజ్ వస్తుంది, ఫ్లోరల్తో ఆర్ వస్తుంది కదా. కాబట్టి ద ఫిలిం ఇక్కడ ఆబ్జెక్ట్, సి అనేది వెర్బ్, ఇదేంటి? సబ్జెక్ట్. ముందు ఆబ్జెక్ట్ తెచ్చుకోండి. ద ఫిలిం, ద ఫిలిం సింగులర్. సింగులర్ కాబట్టి ఈజ్ రాద్దాం. ఈజ్ ద ఫిలిం. ఓకే, రాసిన తర్వాత వెంటనే వెర్బ్కి సి, సా, సీన్ కదా. సీన్, సీన్. తర్వాత బై తర్వాత ఆబ్జెక్టుని పట్టుకెళ్ళి సబ్జెక్టు స్థానంలో రాయాలి. క్వశ్చన్ మార్క్, పాసివ్ వాయిస్. నెక్స్ట్ డస్. మళ్ళా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎందుకు అంటే సి అనేది హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్లో సింగులర్స్. సింగులర్స్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ డస్కి ఎస్ కానీ యాడ్ చేస్తారు. అంటే ఇక్కడ ఈఎస్, డ్యూకి ఏమవుతుందంటే ఈఎస్ యాడ్ అవుతుంది. మీకు టెన్స్లో అది తెలిసే ఉంటుంది కాబట్టి క్లియర్. ఒక డస్ షీ రైట్ ద ఎగ్జామ్, ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్. ఇది వెర్బ్, సబ్జెక్ట్ కదా. కాబట్టి ఆబ్జెక్ట్ ముందు రాయండి, మీకు ఐడియా వస్తుంది అక్కడ ఏం రాయాలి. ఇది ఎందులో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే పక్కనున్న టెన్స్లోని రాయాలి. అంటే అందులో యామ్, ఈజ్, ఆర్ వస్తుంది. ద ఎగ్జామ్, ద ఎగ్జామ్. ఓకే, ఈ ద ఎగ్జామ్ సింగులర్ కాబట్టి ఏముందంటే ఈజ్ వస్తుంది. ఎస్. తర్వాత రైట్, రోట్, రిటర్న్. రిటర్న్ థర్డ్ ఫామ్ రాయాలి. రిటర్న్ బై రాసేసి ఇక్కడ షీ ఉంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్థానంలో రాసేటప్పుడు సి అయితే ఏంటి? హెర్. సి అయితే హెర్ రాయాలి. ఓకే, సి అయితే హెర్ రాయాలి. క్వశ్చన్ మార్క్, పాసివ్ వాయిస్. నెక్స్ట్ డోంట్ యూ లైక్ మ్యూజిక్. డోంట్ యూ ఇది నెగిటివ్ సెంటెన్స్. ఓకే, నెగిటివ్ ఉన్నప్పుడు మనకి నెగిటివ్ అంటే ఏం కాదు, మామూలుగానే రాసేయచ్చు. డూ నాట్, ఇది కూడా డూ ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంటే. మళ్ళీ నెక్స్ట్ దాంట్లోనే రాయాలి. యామ్, ఈజ్, ఆర్ కదా. ముందు మ్యూజిక్ రాసుకోండి. ఆబ్జెక్టు, సబ్జెక్టు, వెర్బు, సబ్జెక్ట్. ముందు ఫస్ట్ మ్యూజిక్,
మ్యూజిక్. మ్యూజిక్ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. ఈజ్ తర్వాత వెర్బ్కి థర్డ్ ఫామ్ లైక్డ్, బై యూ, పాసివ్ వాయిస్. ఓకే, ఇక్కడ వచ్చేట స్టార్టింగ్ లో మనం ఎగ్జాంపుల్ రాసాం, దీనికి కూడా చేంజ్ చేసేద్దాం. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి. క్రికెట్ ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్, వెర్బ్, సబ్జెక్ట్. ఫస్ట్ క్రికెట్, ఇది ఎందులో ఉంది? ఆర్ ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి మనం ఎందులో రాయాలి? ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే అదే టెన్స్ లో రాయాలి కదా. కాబట్టి ముందు క్రికెట్ రాయాలి. క్రికెట్ ఆబ్జెక్ట్ అని రాశాను. క్రికెట్ సింగులర్. సింగులర్ అయితే అందులో ఏంటి వస్తాయని చెప్పాను? యాన్, ఈజ్, ఆర్. సింగులర్ అయితే ఈజ్, సింగులర్ ఈజ్. కాబట్టి ఇప్పుడు వెంటనే మనం రాయాల్సింది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఆబ్జెక్ట్ తర్వాత ఏం చెప్పాను నేను? బీయింగ్ అనేది చేర్చాలి. బీయింగ్ చేర్చాక ప్లేడ్ V3 రాయాలి. ప్లేడ్ ఖచ్చితంగా పెర్ఫార్మ్స్ రావాలి. ప్లేడ్ బై, ప్లేడ్ బై ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ స్థానంలో రాయాలి. యూ, యూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ద పాసివ్ వాయిస్. మీకు అర్థమయ్యే 5 కూడా ఓకేనా? నెక్స్ట్ ఇంకొక 5 చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ 5 సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, ఏంటంటే విల్ యూ బీ ప్లేయింగ్ క్రికెట్. విల్ యూ బీ ప్లేయింగ్ క్రికెట్. జాగ్రత్త చూడండి, ఇక్కడ విల్ యూ బీ అన్నాడు. విల్ యూ బీ అంటే ఏంటి? విల్ యూ బీ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ కి నో పాసివ్ వాయిస్, నో పాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కెన్ యూ డూ దిస్ వర్క్. కెన్ యూ డూ దిస్ వర్క్. ఇక్కడ దిస్ వర్క్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్, డూ అనేది వెర్బ్, యూ అనేది సబ్జెక్ట్. ఫస్ట్ అది కనుక్కోవాలి. ఫస్ట్ దిస్ వర్క్, దిస్ వర్క్ రాసేయండి. దిస్ వర్క్ రాస్తే వర్క్ అనేది సింగులర్. ఇక్కడ సింగులర్ ఫ్లోరల్ పక్కన పెడితే కెన్ ఉంది కదా, కెన్ ఉన్నప్పుడు కెన్నే రాయండి. కెన్ కానీ, కుడ్ కానీ, షుడ్ కానీ, మే కానీ, మస్ట్ కానీ, మైట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి అక్కడ ఏ వస్తే అవే రాస్తాం. కానీ నేను ఆల్రెడీ చెప్పాను ఈ విషయాన్ని, కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ షెల్ కానీ, విల్లు, లేకపోతే మే, మైట్, మైట్, నెక్స్ట్ మస్ట్, కెన్, నెక్స్ట్ కుడ్, నెక్స్ట్ షుడ్ అండ్ వుడ్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ గానే భావించండి. సింపుల్ ప్రెజెంట్ గానే భావించండి. ఓకేనండి, సింపుల్ ప్రెజెంట్ గానే భావించండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే అక్కడ మనం ఏం చేస్తాం? పక్కన ఉన్నటువంటిది ఇక్కడ ఏదైతే వస్తుందో దానికి బి యాడ్ అవుతుంది అంతే. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షుడ్ వచ్చింది కదా, షుడ్ తోనే స్టార్ట్ చేద్దాం. అంటే హెర్ ఉంది కదా, ఇక్కడ సి అవుతుంది. ఇవతల పక్కది సబ్జెక్ట్, సారీ ఆబ్జెక్ట్, ఎగ్జామైన్ అనేది వెర్బ్, ద డాక్టర్ అనేవాడు సబ్జెక్ట్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫస్ట్ హెర్ ఏమవుతుంది? హెర్ అనేది సబ్జెక్ట్ స్థానంలో, ఆబ్జెక్ట్ స్థానంలో ఉన్నది సబ్జెక్ట్ స్థానంలో వచ్చినప్పుడు సి అవుతుంది. సి. షుడ్ రాశాను, ఇక్కడ ఏది ఉంటే అదే రాశాను. షుడ్ ఉంటే షుడ్. ఓకే, షుడ్. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే షుడ్డే రాయండి. నార్మల్గా రాయంటే వుడ్ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే అయితో ఉయితో కదా షెల్ వస్తుంది కాబట్టి నార్మల్ మీ షుడ్డే రాశాను. షుడ్ షీ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే షుడ్ షీ రాసిన తర్వాత మనం వెంటనే ఏం చేయాలి? వెర్బకి V3 అనేది రాయాలి. వెర్బకి V3 రాసేస్తే ఎగ్జామిన్డ్ బై సారీ, ఇక్కడ ఆబ్జెక్ట్ తర్వాత బి యాడ్ చేయాలి. ఎందుకంటే నేను ఏమన్నాను? షుడ్ అంటే ఏం చెప్పాను? షుడ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోవాలి. దాని పక్క టెన్స్ లో వచ్చినప్పుడు బి వస్తుంది కదా, షెల్ బి, విల్ బి, అలా బి యాడ్ చేయాలి. ఇక్కడ బి యాడ్ చేసి ఎగ్జామిన్డ్ బై ద డాక్టర్. డాక్టర్. ఓకే, పాసివ్ వాయిస్ అయిపోయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బి యాడ్ చేయాలి. ఒక మర్చిపోవద్దు, ఒక బి చూసుకోండి, అవి మెయిన్ ఇంపార్టెంట్. అవి మర్చిపోతే ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ ఇది ఉంది కదా, ఇందులో ఏంటి? ఇది స్కూల్ అనేది ఆబ్జెక్ట్, గోయింగ్ అనేది వెర్బ్, యూ అనేది సబ్జెక్ట్ కదా. ముందు స్కూల్ ఆబ్జెక్ట్ ఉంది, తెచ్చేయండి. తెచ్చాం. స్కూల్ అనేది సింగులర్. ఇది ఎందులో ఉంది సెంటెన్స్? మనకి చెప్పాను కదా, ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ లో యామ్ ఈజ్ ఆర్ వస్తుంది. సింగులర్ అయితే
ఈజ్, ఫ్లోరల్ అయితే ఆర్, అయితే యామ్ వస్తుంది. స్కూల్ సింగులరే కాబట్టి ఈజ్. తర్వాత ఆబ్జెక్టివ్ తర్వాత ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ యాడ్ చేయాలి. బీయింగ్ ఫామ్ యాడ్ చేసి తర్వాత వెర్బ్కి V3 రాయాలి. అంటే గో, వెంట్, గాన్. గాన్ రాయాలి. గాన్ రాసాక బై, సబ్జెక్ట్ని ఆబ్జెక్టివ్ స్థానంలో రాయాలి. యు అంటే యుఎన్ వస్తుంది. ఓకే, కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. వుడ్ హీ హ్యావ్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. వుడ్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏమనుకోమన్నారు? సింపుల్ ప్రెజెంట్. కానీ సింపుల్ ఫ్యూచర్. కానీ ఇక్కడ వుడ్ని మనం ఏమనుకుంటాం? సింపుల్ ప్రెజెంట్ అనుకోవడానికి లేదు, సింపుల్ ఫ్యూచర్ అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇక్కడ హ్యావ్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి? హ్యావ్ ఉంది అంటే వుడ్ హ్యావ్ ఉంది అంటే అది ఎందులో అంటే మనం ఎలా భావించాలంటే హ్యావ్ ఉంది కాబట్టి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గా భావించాలి. హ్యావ్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ రాయాలి? తన పక్కన రాయాలి. వుడ్ ఉంది కాబట్టి వుడ్డే రాసేయండి. అక్కడ వుడ్ ఉంటే వుడ్డే రాసేయండి, ఏం ఆలోచించలేదు. నేను చెప్పాను కదా, షుడ్ ఉంటే షుడ్, వుడ్ ఉంటే వుడ్, కెన్ ఉంటే కెన్, కుడ్ ఉంటే కుడ్ రాసేసి కుడ్ రాసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనం? ఏ కార్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఏ కార్ రాసాం. ఏ కార్స్ రాసిన తర్వాత ఏం చెప్పాను నేను? హ్యావ్ ఉంది కాబట్టి ఇవతల పక్కన హ్యావ్ బీన్. తర్వాత పర్చేస్డ్ V3, పర్చేస్డ్ బై. హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది కాబట్టి పాసివ్ వాయిస్. ఓకేనా? ఫ్యూ సెంటెన్సెస్ ఇంకా చూద్దాం. ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు చూసారు, ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా చేయడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే ఎగ్జాంపుల్స్ ఎన్ని చూస్తే అంత మంచిది. ఈ 3 సెంటెన్సెస్ చూసేద్దాం. ఓకే, ఏంటంటే మరి ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే వేరే నెక్స్ట్ ఈ యాక్టివ్ వాయిస్ స్పైసెస్ కంప్లీట్గా చేసేసిన తర్వాత ప్రతి వీడియోలోంచి ఇంకొక ఎక్స్ట్రాకి ఒక 10 చెప్పని ఒక వీడియోలో అయితే చేద్దాం. ఒక పాస్గా. ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి అన్నీ వచ్చేసినప్పుడు నేను పాస్గా చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు చెబుతూ ప్రతి విషయాన్ని చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ పెరిగే కొద్ది వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే కదా? చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి హ్యావ్ యూ గివెన్ హిమ్ ఏ బుక్. ఇక్కడ జాగ్రత్త చూడండి, 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. 2 ఆబ్జెక్టివ్స్ సపోజ్ ఇవి 2 ఆబ్జెక్ట్స్. జాగ్రత్త చూడండి, హిమ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఏ బుక్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ 1 అనుకుంది, ఇది ఆబ్జెక్ట్ 2 అనుకుంది. ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఏం చెప్పాను? ఏదో ఒక ఆబ్జెక్ట్ 2 రకాలుగా రాయొచ్చు సెంటెన్స్. ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను 2 ఆబ్జెక్టివ్ సెంటెన్స్ ఏ విధంగా చేంజ్ చేయాలో. అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఆల్రెడీ ఈజీ. ఫస్ట్ ఆబ్జెక్టును ఉపయోగించి, అంటే ఫస్ట్ ఆబ్జెక్టులో హిమ్ ఉంది కాబట్టి అది సబ్జెక్టు పొజిషన్లో రాబోతుకి ఏమవుతుందంటే హీ అవుతుంది. హీ. అయితే ఇది ఎందులో ఉంది మనకి? హ్యావ్ అంటే ఏంటి? హ్యావ్ అనేది ఎందులో వస్తుంది మనకి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే దాని పక్కన ఉన్నటువంటి ఇందులో హ్యావ్, హ్యాజ్ వస్తాయి. ఇందులో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వస్తాయి. సింగులర్ అయితే మనం ఏం చెప్తాం? సింగులర్ అయితే హ్యాస్ బీన్ వస్తుంది, ఫ్లోరల్ అయితే హ్యావ్ బీన్ వస్తుంది. అంతే కదా? ఇప్పుడు మనకి ఆ టెన్స్ లో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వస్తాయి కదా. మరి ఇప్పుడు వచ్చేటప్పుడు హీ అనే సింగులర్ కాబట్టి హ్యాజ్. బీన్ ఇక్కడ రాయకూడదు, ఇక్కడ రాయాలని చెప్పాను కదా, బీన్. ఇక్కడ హ్యాస్ హీ బీన్. మీకు అర్థమైంది. ఆబ్జెక్ట్ తీసుకొచ్చి రాసాం కదా. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చి రాసాం సబ్జెక్ట్ పొజిషన్ లోనే వెంటనే బీన్ చేర్చాం. బీన్ చేర్చిన తర్వాత మనకి గివెన్ V3 రాసేద్దాం. గివెన్ రాసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆబ్జెక్టివ్ని అక్కడ రాస్తాం. ఏ బుక్ బై యు అనేది ఆబ్జెక్టివ్ పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు కూడా యూనే కదా. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇదే సెంటెన్స్ ని వేరేలా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను హిమ్ తీసుకొని రాశాను సబ్జెక్ట్ పొజిషన్ లో, ఆబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ పొజిషన్ లో రాశాను. అదే ఏ బుక్ ని తీసుకొచ్చి రాదప్పుడు, ఏ బుక్ అనేది రాసేటప్పుడు ఏ బుక్. ఓకేనా? బుక్ కూడా సింగులరే కదా కాబట్టి హ్యాజ్ ఏ వస్తుంది. ఇక్కడ కూడా హ్యాజ్ ఏ బుక్. ఓకే, బీన్ వస్తుంది కదా, ఖచ్చితంగా ఇక్కడ యాడ్ చేద్దాం బీన్. ఓకే, బీన్ యాడ్ చేసాక V3 రాయాలి, వెర్బ్కి V3 రాయాలి కాబట్టి గివెన్ రాసేద్దాం. రాశాక మిగిలిపోయినటువంటి దాన్ని రాసి దీనిలాగా ఇక్కడ ఏ బుక్ రాసినట్టు రాసేయకూడదు. సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చి రాసినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్టుని V3 రాశాక రాసేటప్పుడు 2 యాడ్ చేయాలి. దాని ముందు 2 యాడ్ చేయాలి. కొంచెం జాగ్రత్త చూసుకోండి, 2 యాడ్ చేయాలి. తర్వాత బై
సేమ్ సబ్జెక్ట్ ఏది ఇక్కడ ఏదైతే ఉందో దాని ఆబ్జెక్టివ్ పొజిషన్లో రాయాలి. ఎస్ పాసివ్ వాయిస్ రాస్తాం. ఇవి రెండు జాగ్రత్త చూసుకోండి. 2 ఆబ్జెక్టివ్ సెంటెన్సెస్ ఫస్ట్ వీడియోలో కూడా ఇవి చెప్పడం జరిగింది లాస్ట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు హ్యావ్ యూ రీడ్ దిస్ న్యూస్ పేపర్. ఓకేనా, ఇక్కడ న్యూస్ పేపర్ అనేది ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్. దిస్ న్యూస్ పేపర్. ఓకే, దిస్ న్యూస్ పేపర్ అదంతా ఆబ్జెక్ట్. తర్వాత రీడ్ అనేది వెర్బ్, ఇదేమో సబ్జెక్ట్. దిస్ న్యూస్ పేపర్ ఆబ్జెక్ట్. దిస్ న్యూస్ పేపర్, దిస్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ సింగులర్. ఇది హ్యావ్ ఉంది చూడండి, ఇక్కడ హ్యావ్ ఉంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి సింగులర్, ఇక్కడ సింగులర్ అయితే ఇందులో కదా రాయాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కదా రాయాలి. సింగులర్ అయితే ఏం చెప్పాను నేను ఇప్పుడే, హ్యాస్ బీన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ హ్యాస్ రాసి బీన్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత రీడ్ రెడ్ స్పెల్లింగ్ ఒకటే కదా మీకు తెలుసు. రెడ్ బై యూ ఉంది కాబట్టి యూనే పాసివ్ వాయిస్. క్లియర్. నెక్స్ట్ విల్ నోబడీ హెల్ప్ ద పూర్. నోబడీ హెల్ప్ ద పూర్ కాబట్టి ద పూర్ అనేది ఆబ్జెక్టు, హెల్ప్ అనేది వెర్బ్, నోబడీ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ జాగ్రత్త వినాలి, కొంచెం కొత్త విషయం తెలుస్తుంది. ద పూర్ రాయండి ఫస్ట్. ద పూర్ సింగులర్. ఇది విల్ ఉంది, విల్ అనేది ఎందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అందులో రాయాలి. మనం ఎందులో రాయాలి, ప్రెజెంట్ ఫ్యూచర్ కంటిన్యూస్ లో రాయాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ లో విల్ బి వస్తుంది. విల్ బి వస్తుంది కాబట్టి ఇక్కడ విల్ రాసేసి బి అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత మనకి హెల్ప్డ్ బై నోబడీ అని రాస్తున్నాం కదా. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి సమ్ టైమ్స్ మీరు మెటీరియల్ ఎందులో చేసేటప్పుడు నోబడీ కనబడదు. బై తర్వాత నోబడీ, సంబడి, ఇలా వ్యక్తి ఎవరో తెలియదు. అలా తెలియనివి ఏవైనా వచ్చినప్పుడు అవి రాయవసరం లేదు. ఓకే, రాయకుండా మనం విల్ ద పూర్ బి హెల్ప్డ్, దట్స్ ఆల్, అంతే. లేదా బై రాసి వదిలేయచ్చు, నోబడీ అనేది రాయకుండా బై రాసి ఆపేయచ్చు. ఓకే, క్వశ్చన్ మార్క్ వేసేసి మనం పాసివ్ వాయిస్ అని చెప్పేయచ్చు. ఓకే, ఇది కొంచెం జాగ్రత్త చూడండి. విల్ ద పూర్ బి హెల్ప్డ్ బై, అంతే. బై, నోబడీ రాయవసరం లేదు. ఆ వ్యక్తి తెలియనప్పుడు మనం అది రాయం, సంబడి, నోబడీ అలాంటివి వచ్చినప్పుడు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది, క్లారిటీగా మాకు అర్థమయ్యేలా చెప్పారు సార్ అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.